అన్న ఈసారి గణపతి పెడదాం అనుకున్నాను, నువ్వేమంటావు అన్న? సరే పెడదాం. గణపతి పెట్టాలంటే పైసలు ఎట్లా అన్న? ఇంట్లో అమ్మ నాన్నని అడుగుదాం, వాళ్ళు ఇచ్చిన పైసలు సరిపోకపోతే బయట చందాకు తిరుగుదాం, ఆ చందా పైసలతోని గణేషుని పెడదాం. ఆడికి అన్న వస్తుండు, అన్న నుంచి స్టార్ట్ చేద్దాం కింద. అన్న వినాయకుని చందరాయవా? ఎడ పెడుతున్నా వినాయకుని? మా గల్లీలా. గల్లీలనా? సరే బుక్ మరి రాస్తా. చంద బుక్ అంటే ఏంటిది? చంద బుక్ అంటే ఏంటిదిరా? అన్న నాకు కూడా చంద బుక్ అంటే ఏంటిది అన్న? వాడికి అన్న వస్తున్నా, అన్న అడుగుదాం చంద బుక్ అంటే ఏంటి. అన్న 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 చంద బుక్ అంటే ఏంటిది అన్న? మీకు చంద బుక్ తోటి పని ఎంచిన? ఈసారి కొత్త గణపతి పెట్టుకుంటున్నాము, అందుకనే చందా బుక్ ఒక అన్నని అడిగినాం. చంద ఒక అన్నని అడిగితే చంద బుక్ ఇమ్మన్నాడు. అంటే మాకు చంద బుక్ అంటే తెలియదు అన్న, అందుకనే మీరు చెప్పండి చంద బుక్ అంటే ఏంటిది? చంద బుక్ అంటే ఏంటంటే మనం గణపతిని పెట్టేటప్పుడు వాళ్ళు చందా రాస్తారు అన్నట్టు. దాని చంద బుక్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మన గల్లీలో పెట్టే గణపతికి ఒక పేరు పెట్టుకోవాలి మనం. శ్రీ సిద్ధి వినాయకనా, లేకపోతే డబల్ బెడ్రూమ్ వినాయకుడా, లేకపోతే శంకర వినాయకుడా, ఇట్లా సంథింగ్ ఏదైనా పేరు నచ్చింది పేరు పెట్టుకున్న తర్వాత ఆ పేరుని బట్టి ఇక్కడ మనకైతే పెళ్లి పత్రికలు ప్రింట్ చేసే ప్రింటర్స్ ఉంటాయి కదా, దాంట్లోకి పోయి ఇట్లా మా గల్లీలో పెట్టే వినాయకునికి ఈ పేరు ఇట్లా మనకు ప్రింట్ చేయండి, ఇన్ని బుక్కులు అంటే 2 3 ఎన్ని బుక్కులు కావాలంటే అన్ని బుక్కులు మనం ప్రింట్ చేయమని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకు ప్రింట్ చేసి ఇస్తారు. అప్పుడు ఆ ప్రింట్ తీసుకున్న తర్వాత చందా వసూలు చేసేటప్పుడు ఏం చేయాలంటే మనం పెడతామని కన్ఫర్మ్ అయిన తర్వాత పోయి పోలీస్ స్టేషన్కి పోయి ఇక్కడ సార్ మేము ఇక్కడ మా గల్లీలో వినాయకుని పెడదాం అనుకుంటున్నాము, వినాయకునికి అయితే పర్మిషన్ ఇవ్వండి సార్, మేమైతే మళ్ళీ ఎన్ని రోజులు పెడదాం అనుకుంటున్నాం, 9 రోజుల 11 రోజుల లేకపోతే వారం రోజుల 3 రోజుల ఎన్ని రోజులు అనేది మనం పోలీస్ స్టేషన్ లో చెప్పినాం అనుకోండి, వాళ్ళు వస్తారు, వచ్చి మనం ఏడ పెడుతున్నామో చెక్ చేసుకొని ప్లేస్ చెక్ చేసుకొని మరి పోతాడు. పోయిన తర్వాత ఏం చేయాలి, ఆ చందా బుక్ వచ్చిన తర్వాత మన బ్లాక్ లో కానీ లేకపోతే ఇప్పుడు మన రోడ్డు కానీ ఎక్కడన్నా కానీ ఏం చేయాలి, ఆ చందా బుక్ ఇచ్చి అన్న చందా రాయండి అన్న, మేము వినాయకుని పెడుతున్నాం మా గల్లీలో, మీకు తోచినంత రాయండి అన్న, మాకు హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. మన మీకు ప్రసాదం కూడా ఏంటంటే ఇది లాటరీ సిస్టమ్ ఉంటుంది అన్న, ఒక లడ్డు కూడా మీకు బహుమతి వస్తుంది. చందా రాసిన వాళ్ళకైతే పేర్లు రాళ్ళు వేస్తాము, ఉచితంగానే లడ్డు అయితే ఇస్తాము, అలా డ్రా సిస్టమ్ లా అందులో మీ పేరు కూడా రాస్తామన్న, చందా వాళ్ళు రాస్తారో వాళ్ళ పేర్లు కూడా రాస్తామని ఇలా చెప్పి చందా అయితే తీసుకున్న తర్వాత ఇదంతా పర్మిషన్ అయిన తర్వాత మనకైతే పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్లేస్ ను ఎంచుకోవాలన్నమాట. మన గల్లీనే ఒక ప్లేస్ ఎంచుకొని మన గల్లీలో ఉండే బ్లాక్ అందరూ వాళ్ళ అనుమతి తీసుకొని ఇక్కడ పెట్టుకుంటే బాగుంటది అన్న తర్వాత అక్కడ అయితే తీసుకొని ఒక గుడిసె లాంటిది అయితే మనం ఒకటి షెడ్ వేసుకోవాలి. ఆ షెడ్ వేసుకున్న తర్వాత మనం ఇవి వసూలు చేసిన చందా మొత్తం తీసుకొని ఎంత అయింది అమౌంట్ సరిపోతుందా లేదా, మనం వారం రోజులక 9 రోజులక 9 రోజులు అనుకుంటే 8 రోజులు మనకు కావాల్సిన పూజ సామాగ్రి ఏంది, పంతులు కూడా అడిగి రావాలి. పంతులకు పోయి పూజకు కూడా ఎంత అవుతుంది రోజుకి ఆయన ఎంత తీసుకుంటారు అడిగి మన దగ్గర ఉన్న పైసలు అవి చూసుకొని అంత చేసిన తర్వాత పోయి ఇప్పుడు మనం వినాయకుని దగ్గర అమ్ముతుంటారు, మన దగ్గర ఉన్న పైసలు తీసుకొని గణపతిని తెచ్చి వినాయక చవితి రోజు మనం పొద్దున తీసుకొచ్చి ఆడ పెట్టేసి అతని డెకరేషన్లు అన్ని చేసి మనకు కావాల్సిన పూజా సామాగ్రి పంతులు గారు అందరూ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు పూజ స్టార్ట్ చేయొచ్చు. ఇంత తతంగం ఉంటది. మీరేమో ఈసారి కొత్తగా పెడదాం అనుకుంటారు, మామూలుగా వినాయకుని పెట్టుకుంటే మామూలు కాదు విషయము, చాలా మంది పర్మిషన్లు అయితే కావాలి. మీ చిన్నపిల్లలు పెద్దగా అవుతుంటది, చూసుకోండి, ఇంత తతంగం ఉంటది. ఓకే అన్న. వినాయకుని పెట్టాలంటే ఇవన్నీ ఇంటారం పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ అడగాలి అన్న. మేము ఈసారి కొత్త పెడుతున్నాం, మాకేం తెలియదు అన్న. మరి ఇంత ఉంటది మరి వినాయకుడు అంటే మామూలుగా ఉండదు కదా. సరే చూసుకోండి రైట్.